హైదరాబాద్ శివారు, లింగంపల్లి శివారున బీరంగూడులో కొలువై ఉన్న పురాతన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఎంతో మహిమగల దేవుడిగా పేరుంది. కొండపై వెలసిన ప్రసిద్ధ క్షేత్రానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడే భృగు మహర్షి తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం దాదాపు 6వ శతాబ్దం నాటిది. ఇక్కడ చతురస్రాకార శివలింగం ప్రత్యేకంగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. తెలంగాణ, ఏపీ నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. మహాశివరాత్రికి ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు మరియు కాకతీయుల కాలంలో ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో గణేష్, సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన్ మరియు నవగ్రహ చిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ దేవాలయంలో నమశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అన్న నామంతో ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. కార్తీక మాసంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి దీపారాధన, అభిషేకములు జరుగుతూనే ఉంటాయి. శ్రావణ మాసం, మహాశివరాత్రి కూడా విశేషంగా చేస్తారు. మార్గశిర మాసం, ఆదర నక్షత్రం రోజు కూడా అమ్మవారిని, అయ్యవారిని కలిపి భక్తులు సేవించుకుంటారు. గర్భాలయంలో ప్రత్యేక రజత మండపం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ శివాలయంలో శివలింగం చతురస్రాకారంలో ఉంటుంది. ఇక్కడ శివుడు అమ్మవారితో కలిసి ఉంటాడు. మహాశివరాత్రి రోజు విశేషంగా 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయం ఎదురుగా 5 అంతస్తుల రాజగోపురం, దానిమీద పంచకలశాలు ఉంటాయి. ప్రతి అంతస్తుపైన వివిధ దేవతామూర్తులు ఉంటారు. రాజగోపాలం దాటగానే ప్రధాన దేవాలయం ఉంటుంది. దేవాలయానికి ఎదురుగా నుంచుని ఎడమవైపు నుంచి వెళ్తే ముందు గణపతి ఆలయం కనిపిస్తుంది. దాని నుంచి అలా కుడిపక్కకు తిరిగి వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, దాని తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం, తర్వాత కాలభైరవ స్వామి విగ్రహం, దాని తర్వాత నవగ్రహాలు ఉంటాయి. ఈ దేవాలయం బయట పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అమ్మవారు గర్భాలయంలో స్థానిక భంగిమలో చతుర్బాహులతో ఉంటుంది. రజిత కవచాభరణాలు, వెండి మకర తోరణాలు, కిరీటంతో, పుష్పాలతో జగన్మాత అందంగా కనిపిస్తుంది. అమ్మవారి ముందున్న శ్రీచక్రం నిత్యం కుంకుమార్చనతో అలరారుతోంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రత్యేక కుంకుమార్చన చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోపురం మీద 4 వైపులా ఆయన వాహనమైన నెమలి విగ్రహాలు ఉంటాయి.